రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో డెంటల్ డాక్టర్స్ నియామకాలు ప్రమోషన్లపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించాలని ఏపీ డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సతీష్ కోరారు. డాక్టర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గత ప్రభుత్వం డెంటల్ డాక్టర్ సమస్యను పూర్తిగా గాలికి వదిలేసిందని ఆరోపించారు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం డెంటల్ డాక్టర్ల సమస్యలను పరిష్కరిస్తోందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో అసోసియేషన్లోని సభ్యులు పాల్గొని తమకు కొత్త ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసుకున్నారు. నా పేరు డాక్టర్ సతీష్, ఆంధ్రప్రదేశ్ డెంటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ డెంటల్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. దాంతోపాటుగా వైద్యో నారాయణో హరి అంటారు. ఎవరినైనా దేవుడితో పోల్చారంటే మొట్టమొదటిగా అది వైద్యుడిని. అలాంటి వైద్యుల దినోత్సవం ఈరోజు. అలాంటి దినోత్సవం రోజున ఈరోజు జీజీహెచ్లో విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి ఈ జీజీహెచ్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ గారైన డాక్టర్ కిరణ్ కుమార్ గారిని, డాక్టర్ ఆర్ఎంఓ అయినటువంటి డాక్టర్ సతీష్ గారిని సన్మానించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ డెంటల్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఈ మీటింగ్ నిర్వహించడం జరిగింది. దాంతోపాటుగా 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ డెంటిస్ట్రీని అనేక విధాలుగా నెగ్లిజెన్స్కి గురవుతుంది. కోవిడ్లో కూడా డెంటిస్టులు అందించిన సేవలు మనందరికీ తెలిసిన విషయమే. ఈ మెడికల్ విభాగంలో ఎన్నో ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ అవనివ్వండి, నర్సింగ్ అవనివ్వండి, అందరికీ న్యాయం జరిగింది, ఒక్క డెంటిస్టులకు తప్ప. మా కార్యాచరణ ఎలా ఉండాలి, మాకు సంబంధించిన ఈ నెగ్లిజెన్స్ని మేము ఎలా ముఖ్యంగా ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్లో ఉన్నటువంటి డెంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రమోషన్స్ ఎప్పటి నుంచో పెండింగ్గా ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకి ఈ ప్రమోషన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు కూడా దాంతోపాటు ఏదైతే ఈ డెంటిస్టులు గవర్నమెంట్లో ఉన్నారో వీళ్ళని పిహెచ్సిలకి తిప్పడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే నేషనల్ ఓవరాల్ హెల్త్ స్కీమ్ ద్వారా సెంటర్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి మనకి. ఈ ఫండ్స్ని సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇస్తుంది. అయితే స్టేట్ గవర్నమెంట్తో రిక్రూట్ చేసినటువంటి డెంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ ఎన్ఓహెచ్పి ప్రోగ్రామ్ కింద తిప్పి వాళ్ళ ట్రావెల్ అలవెన్స్లు కానీ ఇవన్నీ లేట్ అవ్వడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటికీ సొల్యూషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెంటల్ అసోసియేషన్ స్పోక్స్ పర్సన్గా మాట్లాడుతున్నాను. సో గత ప్రభుత్వము మన ఈ దంతవైద్య రంగంలో రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయాన్ని మీ దృష్టిగా, అంటే మన దంతవైద్యులకు చేసినటువంటి అన్యాయాన్ని కూడా మీ దృష్టికి తీసుకుని రాదలుచుకున్నాం. యాక్చువల్గా మాది ఏంటంటే కోవిడ్లో ఎవరైతే మేము డెంటిస్టులం పనిచేసామో మేమందరం కలిసి ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇది. సో కోవిడ్లో పనిచేసినటువంటి వాళ్ళలో సింహభాగం మన డెంటిస్టులే ఉన్నారు. కానీ అన్యాయం జరిగింది కూడా మాకే. సో దీంట్లో ఏంటంటే నేషనల్ ఓరల్ హెల్త్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రతి పిహెచ్సిలో ఒక డెంటిస్టు, తర్వాత ప్రతి క్లస్టర్ స్కూల్లోనూ ఒక డెంటిస్టు నియమించడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశం. కానీ ఈ ఆదేశాలని పూర్తిగా తుంగలోకి కొట్టినటువంటి పాత ప్రభుత్వం ఏం చేసిందంటే ఉన్న డెంటిస్టులని ఎటువంటి టీఏడిఏలు లేకుండా, ట్రావెలింగ్ అలవెన్స్లు ఏమీ లేకుండా ఉన్న వాళ్ళనే రోజుకు ఒక పిహెచ్సి చొప్పున తిప్పుతూ వీళ్ళ చేత పని చేయించింది. సో మీ దృష్టికి నేషనల్ ఓరల్ హెల్త్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అనేటువంటిది ఒక చిన్న అవగాహన తెప్పించే ప్రయత్నం చేస్తాను. దీంట్లో మొత్తము 2 విభాగాలు ఉన్నాయి. మొదటిది వచ్చేసరికి కోర్ విభాగం ఒకటి ఉంటుంది. దానికి అనుబంధంగా 2 విభాగాలు నడుస్తాయి. మొదటి విభాగం వచ్చేసరికి దాని పేరు వచ్చేసరికి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కళ్యాణ్. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కళ్యాణ్లో ఏంటంటే ఆ మండలంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు, ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, జూనియర్ కాలేజెస్, ఈ టోటల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని 20 చేత భాగించాలి. సో ఆ ఎన్ని స్కూల్స్ అయితే ఏదైతే వస్తాయో అన్ని చోట్ల ఈ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కళ్యాణ్ హెల్త్ సెంటర్స్ ఉండాలి. అక్కడ ఒక ఎంబీబీఎస్ డాక్టర్, ఒక బీడిఎస్ డాక్టర్ ఉండాలి. ఈ టోటల్ ప్రోగ్రాము మన ఏపీ స్టేట్లో అమలులో లేదు. ఈవెన్ ఎంబీబీఎస్ దీంట్లోనూ లేదు, మా బీడిఎస్ దీంట్లోనూ లేదు. ఇది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసరికి నేషనల్ టొబాకో సీజియేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది. అంటే ప్రతి కిల్లీ షాప్లోకి, తర్వాత ప్రతి షాపులో ఎక్కడెక్కడైతే నమిలే టొబాకోస్ ఎక్కడైతే అమ్ముడు ఉన్నాయో వాటిని సీజియేషన్ చేసేటువంటి ఆఫీసర్లను నియమించడం. ఈ ఆఫీసర్లను నియమించేటువంటిది, ఈ ఆఫీసర్ అనేటువంటి అతను కూడా డెంటిస్టే అయి ఉండాలి. సో దీంట్లో కూడా మా స్టేట్కి అన్యాయం జరుగుతున్నది. ఇక ఎక్కడ సీజియేషన్ ఆఫీసర్ అనేటువంటి నియామకం అనేటువంటిది మన స్టేట్లో జరగలేదు. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి
దీంట్లో వచ్చేసరికి టోటల్ నెంబర్ ఆఫ్ పిహెచ్సిస్, సిహెచ్సిస్, ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్ అండ్ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ అన్నీ కలుపుకుంటే ఎన్నైతే హాస్పిటల్స్ వస్తాయో ఇంటూ 2 ఒకటేంటంటే అక్కడ పనిచేసేటువంటి హాస్పిటల్స్ తర్వాత సిబ్బంది, రెండవ సిబ్బంది వచ్చేసరికి ఫీల్డ్ వర్క్లు చేయాల్సినటువంటి సీజియేషన్ ప్రోగ్రాము. సో మొత్తం కలుపుకుంటే అక్కడ 9,000 అది తర్వాత ఇందాక ఆర్బిఎస్కేలో ఉన్నటువంటి మొత్తం కలుపుకుంటే మొత్తం 9,000 రఫ్లీ 9,952 మంది డెంటిస్టులను నియమించాలి. దీంట్లో ఇంటూ 3 అంటే 29,856 మంది వాళ్ళకి కావాల్సినటువంటి అటెండెంట్లు అయితేనేమి, తర్వాత హైజీనిస్టులు అయితేనేమి మొత్తం కలిపి 29,856 మంది పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది జరగాలి. ఇది ఏమీ జరగకుండా ఇన్ని వేల మంది పనులని కేవలం కొన్ని వందల మందితోనే మన పాత ప్రభుత్వం అనేటువంటిది నడుపుకుంటూ వచ్చింది. మేము ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్ బిలాంగ్స్ టు బీజేపీ నేషనల్ పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ టోటల్ దీన్ని నేను జనాల దృష్టికి తీసుకురావడంలో ఉద్దేశం ఏంటంటే ఈ టోటల్ ప్రోగ్రామ్ని వీలైనంత వేగంగా జనాల లోపలికి వెళ్ళి దానికి అనుగుణంగా మనకి జాబ్స్ క్రియేషన్ అనేటువంటి జరిగితే ఒక్కసారిగా ఒకటే పెన్ నోటిఫికేషన్స్తో 29,000 అంటే రఫ్లీ 30,000 మందికి ఉపాధి నా ముందు వాళ్ళు ఇప్పుడు ఉన్న 5-6 కోట్ల మంది ప్రజలు ఆంధ్రాలో దానికి 290 మంది లేదా 300 మందే ఉన్నారని ఒక డాక్టర్స్, అదొక రేషియో ఒకటి సరిచూసుకోవాలి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోవిడ్లో చేసినందుకు మాకు పాయింట్స్ ఇచ్చారే కానీ అవి ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది దగ్గర కోవిడ్ అయిపోయి కూడా మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత అనేది రాలేదు. ఆ పాయింట్స్ తీసుకొని కూడా మాకు ఉపయోగంలో ఉండాలి కదా, మాకు ఏదైనా గవర్నమెంట్ తరఫు నుంచి ఉపయోగం అనేది ఉండాలి. ఇప్పుడు ఈ పెద్ద వయసు వాళ్ళు కూడా చేశారు, అంటే కాల పరిమితి, వయసు పరిమితి కూడా ఉంటుంది కదా, అది దాటిపోయి కూడా ఉపయోగం ఏముంది? అంత కోవిడ్లో చేసి కూడా మాకు పారామెడికల్ స్టాఫ్కి దొరికింది ఎంప్లాయ్మెంట్, మెడికల్లో వేరే విభాగానికి దొరికింది. మా డెంటిస్టుని మాత్రము, మా దంత వైద్యుల్ని మాత్రము కొంచెం శీతకన్ను వేశారనే అనిపిస్తుంది. మీరు దీన్ని కొంచెం దృష్టిలో ఉంచుకొని దీని మీద పరిశ్రమ చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాను.